దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. 43వ కీర్తన మనం ధ్యానించినట్లయితే 1వ వచనం, దేవా నాకు న్యాయము తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడుము, కపటము కలిగి దౌర్జన్యము చేయు వారి చేతులుండి నీవు నన్ను విడిపింపుము. దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది జీవితాలలో అనేక మంది దేవుని బిడ్డలు అనగా యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎరిగినటువంటి వారందరూ కూడా తండ్రి కుమార త్రియేక దేవుని యొక్క తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం ఎరిగినటువంటి దేవుని బిడ్డలందరూ కూడా ఎన్నో ఇబ్బందులు పడుతూ భక్తి లేని జనము మధ్యలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అయితే మనము దౌర్జన్యం కూడా పొందుతున్నారు కొంతమంది. అలాంటి పరిస్థితుల్లో మనం చేయవలసినటువంటి పని ఏంటంటే ప్రార్థన చేయాలి, దేవుని అడగాలి. దావీదు అడిగినట్లుగా, దేవుని యొక్క బిడ్డలు అడిగినట్లుగా, నా పక్షమున వ్యాజ్యమాడుము అంటే భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడుము, కపటము కలిగి దౌర్జన్యము చేయి వారి చేతులుండి నీవు నన్ను విడిపింపుము. ఈ దినమందు మనం కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులతో చెప్పినటువంటి మాటలు ఏంటంటే, మీరు వివేకము కలిగి పాము వలె వివేకము, పావురం వలె నిష్కపటం కలిగి. అంటే ఎవరి పాము ఏం చేస్తుందంటే, త్రోవన ఒక మనిషి కానీ ఒక జంతువు కానీ వస్తే అది చాలా హుషారుగా గమనిస్తుంది. తన దగ్గరకు వస్తే అది కాటేసేటు ఆ సిచ్యువేషన్ అది తెచ్చుకుంటుంది అన్నమాట. అలాగే ఆ పావురము కూడా నిష్కపటమైంది. పక్షులన్నింటిలో కూడా దానికి పిచ్చు అనేది ఉండదన్నమాట. అంటే దానికి చెడు అనేది దాని శరీరంలో ఏముండదు, నిష్కపటమైనటువంటిది. అందుకే ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు యోర్దాను నదిలో బాప్తిసం పొందినప్పుడు పావురం వలె పరిశుద్ధాత్మ ఆయన మీదకి రాలింది. కాబట్టి ఈరోజు దేవుని బిడ్డలారా, మనము దేవుణ్ణి అడిగే విధానంలో, దేవా నాకు న్యాయం తీర్చు, నేను తప్పేం చేయట్లేదు, నా జీవితంలో నేను ఒకరిని అన్యాయంగా ఏది దూషించట్లేదు, ఒకరిని అవమానంగా మాట్లాడట్లేదు, కానీ నా జీవితంలో జరుగుతున్నటువంటి అవమానాలు, నా జీవితంలో జరుగుతున్నటువంటి ఇబ్బందులు బట్టి నాకు భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడు, నేను వ్యాజ్యమాడలేకపోతున్నా, కపటము కలిగి దౌర్జన్యము చేయి వారి చేతిలో నుండి నువ్వు నన్ను విడిపించు అని దేవుణ్ణి మనం వేడుకోవాలి. విడిపించని దేవుని వేడుకోవాలి. అలాగే ఎప్పుడైతే మనం వేడుకుంటామో ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆయన యొక్క కృపతో, ఆయన యొక్క దయతో, ఆయన యొక్క ప్రేమతో, ఆయన యొక్క కాపుదల, ఆయన యొక్క కంచె, మన ప్రార్థన ధూపం వల్లే దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన దేవదూతలను కూడా ఒక్కొక్కసారి మనకు పంపించవచ్చు. ఆయన సన్నిధి మనకు ఉండొచ్చు. ఆయన కృపలో మనము ఉన్నతమైనటువంటి స్థితిలో కాపాడబడవచ్చు. కాబట్టి మన జీవితాన్ని ఆయనకి తెలియపరుచుకోవడం ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే నీవు వ్యాజ్యమాడితే వేరే, నీ పక్షమును దేవుడు వ్యాజ్యమాడాలి. నీవు ఇంకొకరి కొరకు రోషం కలిగి ఉండేదానికంటే కూడా నీవు దేవునికి ప్రార్థన చేస్తూ, రోషం కలిగి ప్రార్థన చేస్తూ ప్రభువుని వేడుకుంటే ఖచ్చితంగా ఆయన నీ పక్షమును వ్యాజ్యమాడతాడు. కాబట్టి దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య, కూడొచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని నేను ఈ వాక్యం విన్నటువంటి ఎవరైతే నేను వ్యాజ్యమాడుతున్నారో, భక్తి లేనటువంటి వారితో వ్యాజ్యమాడుతున్నారో, అట్లా ఆడకుండా నీ దగ్గర మొరపెట్టి వారికి సహాయం చేయమని, నిన్ను వేడుకున్నట్టుకు సహాయం చేయమని నేను వారి కొరకు ప్రభు నేను కూడా ప్రార్థన చేస్తున్నాను. నీకే ఘనత, మహిమ, ప్రభావం చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.